తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మోడీ అంటున్నారు కూటమికి ఇవే చివరి ఎన్నికలు, మైనార్టీలకు కాంగ్రెస్ పెద్ద శత్రువు అని చెప్తున్నారు. జూన్ 4 తర్వాత దోపిడీదారులపై వేగంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? సరే, ఇప్పుడు మోడీ ఏం మాట్లాడిండో, ప్రెస్లా ఏమొచ్చిందో, వాళ్ళు ఏమి మనకు చెప్పిందో, దీన్ని బట్టి మనం మాట్లాడుకోవద్దు కదా. చర్యలు ఎన్నో రోజులు లేవు కదా, టైం కూడా చాలానే ఉన్నది కదా. ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించాలి కదా. ఈ 5 సంవత్సరాలలో ఆయన ఇదివరకు 10 సంవత్సరాలు పరిపాలించుడు, 10 సంవత్సరాలలో పెద్ద భూగోళం అయితే కింద మీద కాలే. ఇప్పుడు కూడా అట్లా కింద మీద అవుతుందని నేను అనుకోవటం లేదు. అన్నీ సవ్యంగానే ఉంటాయి, అందరూ సవ్యంగానే ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా చాలా సెక్యూరిటీగా ఉంటారు. అన్ని మతాలు, అన్ని తరహా వ్యక్తులు కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటారు. కానీ ఎవ్వరికేం ఇబ్బంది కాదు. అంటే ఆర్ఎస్ఎస్ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందంటూ టాక్ నిజమేనా? ఆర్ఎస్ఎస్ మౌలికమైన ఆలోచన విధానం వేరు. అది కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందో ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తుందో అనేది నేను అనుకోను. ఈ ధర్మానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్న ధర్మానికి సపోర్ట్ చేస్తుంది. ఈ ధర్మం ఏమన్నా పక్కదారి పెడితే దాన్ని చక్కదారిన ఉంచుతందుకు ప్రయత్నం చేస్తుంది. అది సంఘం చేసేటువంటి పాత్ర అది. ఓకే, ఇప్పుడు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే పీఎంగా అమిత్ షా ఉంటారు, రాష్ట్రపతిగా మోడీ ఉంటారని ఒక చర్చ నడుస్తుంది. నిజమే అంటారా? ఇక పనికి మాలిన చర్చలు ఇవన్నీ ఉంటాయి. 4వ తారీఖు చాలా దూరం లేదు, వారం ఉంది, ఇంకా వారం ఉండని. ఈ వారం దానిక ఏదన్నా మాట్లాడుకోవాలి కదా. వారం దానిక మనం ఏదన్నా మాట్లాడుకోవాలి కదా. అందుకని వారం కోసం మాట్లాడే మాట ఇదంతా తప్ప మార్పులు ఏముండయి, ఎటువంటి ఆలోచన ఉండదు. నిజంగా బీజేపీకి 250 సీట్లు దాటే అవకాశం ఉందంటారా? ప్రభుత్వంలోకి అయితే వస్తుంది. ఎన్ని దాటుతాయా, ఎన్ని వస్తాయా, నేను 400 వస్తాయా 500 వస్తాయా అని అంటలేను. నేను 400 వస్తాయి అనేది ఒక నినాదంతో ముందడి వేళ్ళు. 400 వస్తాయా, 10 తగ్గుతాయా, 10 పెరుగుతాయా, అది వేరే ముచ్చట. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారనే చర్చ నిజమేనా? రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఏదైనా చేయాలనుకుంటే రాజ్యాంగం రాజ్యాంగం లాంటిది ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఆర్ఎస్ఎస్కి ఒక రాజ్యాంగం అంటే లేదు. ఈ రాజ్యాంగాన్ని రక్షించుడే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఓకే, ఆర్ఎస్ఎస్ అనేది ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి, ఈ ధర్మాన్ని రక్షించాలి, సనాతన ధర్మాన్ని రక్షించాలనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. కూటమి ఎందుకు అధికారంలోకి రాకూడదు? కేవలం బీజేపీనే ఎందుకు మళ్ళీ గెలవాలి? అచ్చా, బీజేపీ కూటమిని అధికారం లేదు కదా. కూటమి అధికారానికి రావాలి తప్ప బీజేపీ ముందడబడి అధికారం కూటమికి తేదు కదా అంటాను. బీజేపీకి ఎందుకు అధికారం ఇవ్వాలంటున్నా? నేనేమంటానంటే బీజేపీ పార్టీ కూటమికి అధికారం తెచ్చేటువంటి పని అయితే చేయదు కదా. బీజేపీకి అధికారం రావాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది, కూటమికి అధికారం రావాలని కూటమి ప్రయత్నం చేయాలి. బీజేపీ కూడా కూటమికి అధికారం రావాలని పనిచేయాలని కోరుకున్నాడు. ఎంత మటుకు సమంజసం చెప్పండి? ఓకే, కూటమికి అధికారం రావద్దని కూటమి పని చేసుకుంటా, బీజేపీ అంటే మాకు అధికారం తెస్తే మంచుకున్నని ఒకవేళ అంటే దాన్ని ఏమనాలి మనం? అంటే బీజేపీ తెలంగాణలో బీజేపీకి సైలెంట్ ఓటు పడిందని మీరు నమ్ముతున్నారా? సైలెంట్ ఓటు దేన్ని అంటారు అసలు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు పడే ఓటు ప్రో గవర్నమెంట్ అంటారు. పోతే టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు సరి అయిన ప్రతిపక్ష హోదాకు సరిపోయేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్నటి కనుక 9 మంది ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళకు పడే ఓటు ఏం ఓటు అంటారు? వాళ్ళకు పడే ఓటు ఎస్ ప్రతిపక్షం కాదు, పాలక పక్షానికి ఎన్నైతే ఓట్లు ఇదివరకు పడ్డాయో ఇప్పుడు ప్రతిపక్షానికి ఓట్లు వేసినాయి అని అంటారు. దాని పేరు సైలెంట్ ఓటు అన్నారు కదా. ఇప్పుడు బీజేపీ పార్టీకి అనుకున్నంత ఆర్భాటం కానీ, అనుకున్నంత హంగు కానీ, అనుకున్నంత బలం కానీ లేని బాపద్ది పడ్డ ఓటును సైలెంట్ ఓటు అని అంటారు. ఇప్పుడు మిగతా 2 పార్టీలకు ఉన్న
హంగు ఆర్భాటం దీనికి లేదు కాబట్టి దీనికి పడే ఓటును సైలెంట్ ఓటు అంటారు. ఒకవేళ అదే సైలెంట్ ఓటు నిజమే అయితే బీజేపీ అనుకున్న స్థానాలు గెలుస్తుంది. లేదు సైలెంట్ ఓటు కూడా వాళ్ళ 2 పార్టీలకే పడ్డాయంటే వాళ్ళు గెలుస్తారు. దీనిలో కావాల్సిన అక్కర్లేదు. బీజేపీ అయితే అయితే లేదు. ఎందుకంటే బీజేపీకి సైలెంట్ ఓటు పడ్డది. ఖచ్చితంగా మేము సీట్లు గెలుస్తాం అనేటువంటి విశ్వాసంతో ఉన్నది బీజేపీ. ఒకవేళ ఏమైనా గాబర్లు ఉంటే 2 పార్టీలకు ఉన్నది తప్ప వేరే వాళ్ళకు లేదు. టీఆర్ఎస్కు మాత్రం ఒక్క సీటు కూడా రాదు. నేను మొదటి నుంచి చెప్తాను మీకు. ఎప్పటి నుంచి చెప్తానా? ఎన్నికల కాకముందు నుంచి చెప్తాను మీకు. మీ స్టూడియోలో ఎన్నికలు కాకముందు కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, బీఆర్ఎస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోతుందని చెప్పిన. ఓడిపోయిందా? ఓడిపోలేదా? ఇవాళ పార్లమెంట్ సీటు కూడా ఒక్కటి కూడా గెలవదని చెప్పిన. ఒక్కటి కూడా గెలిస్తే మళ్ళీ మీ స్టూడియో కొత్త కదా. నేను ఇంకోటి, హైదరాబాదులో ఓవైసీ గారిని 7 జర్ల నీళ్ళు ఆగుతుందని చెప్పిన. గుడికి పోయిండా? దండేసిండా? కండో కప్పుకున్నాడా? అంతకంటే ఏం కావాలి? 7 జర్ల నీళ్ళు అంటే గయ్యే కదా. అంటే నేను చెప్పింది ఇప్పటి వరకు మీకు ఖచ్చితంగా అవుతుంది, రేపు కూడా అవుతుంది. చూడండి. ఓకే, కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ఉంటుందా ప్రభుత్వం తర్వాత బీజేపీ ఒకవేళ గెలిస్తే? సరే, ఊహాజనితంగా మనం మాట్లాడడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ ఇటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. నా ఓటుని ఊహాజనితమైన మాటలు మాట్లాడకుంటే మంచిదని నేను విశ్వసిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? తెలంగాణలో వస్తాయా? 10 సీట్లు వస్తాయా? డబుల్ డిజిట్ అట్లా అనిపిస్తలేదు. మరి ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే అనిపిస్తలేదు. సింగిల్ డిజిటే అనిపిస్తాను కాంగ్రెస్. ఏమొచ్చినా 4, 5 రావచ్చు. ఈ ట్యాక్స్లు అంటున్నారు బీజేపీ. అదే ఏలేటి మహేశ్వర్ రెడ్డి యూ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్తున్నారు. నిజమే అంటారా? కాంగ్రెస్లో జరుగుతున్నది. ప్రధానమంత్రి గారు కూడా చెప్పిండ్రు ఆ విషయం. స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు, హోమ్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. నిజమా అబద్ధమా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఒకవేళ నిజం కాకపోతే నిజం కాదని తెలుస్తుంది. ఒకవేళ నిజమే అయితే అది నిజమని కూడా ఇంకా కొద్ది రోజులకు బీజేపీ చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఏం జరిగే అవకాశం ఉంది? రాజకీయాలు, జిహెచ్ఎంసీ కానీ, స్థానిక సంస్థలు కానీ, స్థానిక సంస్థలల్లో రాబోయే రోజులల్లో బీజేపీ పుంజుకుంటుందా? ఖచ్చితంగా పుంజుకుంటుంది. ఎందుకంటే పునరేకీకరణ జరుగుతుంది. పునరేకీకరణ జరుగుతుంది. అంటే ఇప్పుడు పార్లమెంటు సీట్లు బీజేపీకి వచ్చినాయి అనుకోండి, ఓటు బ్యాంక్ పెరుగుతుంది. దాంతో ఓటు బ్యాంకు నిలుపుకోవాలంటే పార్టీలో కూడా చర్చించుకొని పార్టీ నాయకత్వం కూడా ఆ స్టాండ్ తీసుకోవాలి. పార్టీ నాయకత్వం కూడా నాయకత్వాన్ని ముందడి తీసుకొచ్చి ఆ స్థాయి ఉన్న నాయకులను కూడా ఫీల్డ్ మీద పంపి ఆ నాయకత్వాన్ని భర్తీ చేసుకోవాల్సిన అవసరం బీజేపీ కూడా ఉన్నది. లేకపోతే ఇదివరకు 19% వచ్చి 3.5% కూడా వచ్చిన రోజులున్నాయి. 19% వచ్చిన రోజులున్నాయి, 3.5% వచ్చిన రోజులున్నాయి, మొన్న 14% వచ్చిన రోజులున్నాయి. ఇవాళ 12 సీట్లు వస్తాయని అనుకుంటారు, కనీసం 10 సీట్లు వస్తాయి అనుకుంటారు, 8 సీట్లు అయితే ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటారు. కాబట్టి దీన్ని స్థిరీకరణ చేసుకోవాలంటే బీజేపీ పార్టీలో కూడా మార్పులు చేర్పులు చేసుకొని ఆ పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం బీజేపీ కూడా ఉన్నాయి.